ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీకృష్ణ సందేశం శ్రీమద్ భగవద్గీతలో 21వ శ్లోకం గురించి మీ యొక్క మాటల్లో సార్. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఇక్కడ ఇది మరొక చక్కటి శ్లోకం భగవద్గీతలో ఉన్నది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఈ హిందూ సొసైటీ అనేది, సంఘం అనేది 4 వర్ణాలుగా విభజింపబడింది అనాదిగా. ఇక్కడ మయా సృష్టం అన్నాడు. మయా అంటే మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు మామూలుగా కృష్ణుడు నేను నా వల్ల సృష్టింపబడింది అని. నా వల్ల అంటే నా అనేది ఇన్వర్టెడ్ కామెంట్స్ లో పెట్టుకోవాలి. అంటే ఎవరి వల్ల వాడే తనను తాను విభజించుకుంటున్నాడు, తన స్వంత గుణాలకు వల్ల, స్వంత కర్మల వల్ల. అంతేగాని ఎవరో నిర్దేశించరు నువ్వు శూద్రుడివి, నువ్వు క్షత్రియుడివి, నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు వైశ్యుడివి అని. మన కర్మలు ఎలాగుంటాయో, మన గుణం ఎలా ఉంటుందో అలా దాన్ని బట్టే మనల్ని మనమే నిర్ణయించుకుంటాం మనం ఎవరము. పుట్టుకతో ఎవడూ బ్రాహ్మణుడు కాదు, పుట్టుకతో ఎవడూ వైశ్యుడు కాదు, పుట్టుకతో ఎవడు క్షత్రియుడు కాదు, పుట్టుకతో అందరూ శూద్రులే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.